ఆమెకు అందరూ ఉన్నారు, కానీ ఆదరించేవారు లేక అనాథగా జీవనం సాగిస్తుంది. రక్త సంబంధీకులైన కొడుకు, కోడలు, కూతురు ఉన్నారు. అయినా ఆమెను పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. 4 రోజులుగా జిల్లా ఆసుపత్రిలో వైద్య సిబ్బందే ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గికూరి సాయవ్వకు 2 కొడుకులు కాగా ఒక కొడుకు మృతి చెందాడు. మరొక కొడుకు వెంకటేష్, కోడలు రాజేశ్వరి, కూతురు సరోజ ఉన్నారు. తమ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులన్నీ అమ్ముకొని గత 10 ఏళ్లుగా వీరు కామారెడ్డి పట్టణంలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ నెల 18న సాయవ్వ కింద పడిపోవడంతో చెయ్యి విరిగింది. సాయవ్వను కూతురు సరోజన జిల్లా ఆసుపత్రిలో చేర్పించి వెళ్లిపోయింది. 4 రోజులుగా ఆమె కోసం ఆసుపత్రికి వచ్చేవారే లేకుండా పోయారు. కొడుకు, కూతురుకు ఫోన్ చేసినా స్పందించడం లేదు. దాంతో ఆసుపత్రి వైద్య సిబ్బంది, పోలీస్ కానిస్టేబుల్ లక్ష్మణరావులు వృద్ధురాలికి సేవలు చేస్తున్నారు. ప్రస్తుతం సాయవ్వ కోలుకుందని, కొడుకు, కూతురు ఆసుపత్రికి వచ్చి తీసుకువెళ్లాలని వైద్య సిబ్బంది కోరుతున్నారు. మొన్న వచ్చిన ఇంట్లోనే మూత్రం పోతా అని లేచిన ఎంత తింటున్నట్టు అయింది. అటు అడ్డమ్మట నూకేసినట్టు అయింది. అడ్డమ్మట వీడికి వచ్చినానికి కూడా గట్టినే అయింది. వీడికి వచ్చినానికి కూడా లేచిన నిలబడ్డ నూకేసినట్టు అయింది. ఈడవట ఈ చెయ్యి ఇరిగింది, ఆడ కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది. పిల్లలు కొడుకులు కానీ ఎవరు లేరమ్మా? ఒకడు ఉన్నాడు, 2 ఒక బిడ్డ ఉన్నది. ఎంతమంది పిల్లలు? అదే చచ్చిపోయింది, ఒకటి చచ్చిపోయాడు. ఈ వాళ్ళు 2 అయితే